వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు ఇతర మాధ్యమాలతో మీకు అనుబంధం ఎలా మొదలైంది అంటే రేడియోతో గానీ ఇప్పుడు ఈ నాటకాలు చేస్తున్నప్పుడు మా ఊరు డాక్టర్ గారు వచ్చారు, వేజేళ్ళ రత్నగిరిరావు గారు అని, మన పిహెచ్సి అంటాం కదా, పబ్లిక్ హెల్త్ సెంటర్, అందులోకి డాక్టర్ గారు వచ్చారు. ఆయన మంచి నటుడు, మంచి రేడియో ఆర్టిస్ట్, మంచి వాయిస్. ఆయన వచ్చి ఓ నాటకం వేద్దామని అని చెప్పి సలీమా నార్కలిని నేర్పారు. మళ్ళీ ఆయనే ఇంకో నాటకం వేద్దామని చెప్పి విశ్వనాథ విజయన్ నేర్పారు. అట్లా ఇప్పుడు మనం ఇక్కడ వేస్తుంటే, మొన్న రమణ నాటకం చూశాను, అల్లుళ్ళు వేస్తుంటే వాడైతే బాగుంటుంది ఈ వేషానికి అని చెప్పి తెనాలి వెళ్ళి వేయాల్సి వచ్చింది. మళ్ళీ తెనాలి జర్నీ జరిగింది. తెనాలి జర్నీ జరిగాక తెనాలిలో మొక్కపాటి కృష్ణమోహన్ గారు కానీ, నేతి పరమేశ్వర శర్మ గారు, మన బొల్లిముంత కృష్ణ గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర వర్క్ చేయాల్సి వచ్చింది. వాళ్ళందరి దగ్గర కూడా హిస్టారికలే ఎక్కువ వర్క్ చేశాను. ఓకే, హిస్టారికలే. ఊళ్ళో ఆడేవి మేము ఎక్కువ సోషల్ ఆడేవాళ్ళం, పల్లె పడుచని అట్లా ఆడేవాళ్ళం. ఈ జర్నీలో ఏం జరిగింది, ఇట్లా వెళ్తుంటే మన రైటర్స్ ఆర్చేతి శివనారాయణ గారు అని ఉండేవాడు, మంచి సాంఘిక నాటక రచయిత. 74లో ఆయన అన్నాడు, మన ఊళ్ళో నాటకాలు వేద్దాం, మీ ఊళ్ళో వేసే వేషాలు కదా, మా ఊళ్ళో మంచి వేషాలు వేద్దాం రా అని చెప్పి, నందివెలుగు పక్క ఊరే, అంటే మీకు చనిపోయాడు వినోద్ అనే ఆర్టిస్ట్ తెలిసే ఉంటారు, వెళ్ళ వేషాలు వేసి, ఆయన మేమంతా ఒక టీం అనమాట. వినోద్, నేను, శివనారాయణ గారు, వాళ్ళ అన్నయ్యలు అందరం కలిసి నాటకం వేసేవాడు. అట్లా స్టార్ట్ అయింది అక్కడ. అట్లా 74 నుంచి 80 దాకా వేసాం. 80లో ఏమన్నారు, ఇంకా ఈ నాటకాలు అయిపోయిందా ఊళ్ళలో బజార్లు ఏమట, మీరు పరిషత్ పోటీలకు వెళ్దామన్నారు. పరిషత్కి వెళ్దామంటే నాకేం కొలతలు రిజిస్టర్లు ఉంటాయా, నేను కాదు ఇంకెవరన్నా పెట్టుకుంటాయా అని అంటుండేవాడిని. కాదు నువ్వు కావాల్సిందే, నువ్వు లేకుండా జరగదు అది అని చెప్పి నా నెత్తినే పెట్టి నాటకం నేర్పడం నేనే నేర్పాలి. అయితే ట్రావెలింగ్స్ అంతా వాళ్ళు చూసుకునేవాడు, ట్రావెలింగ్ ఏర్పాట్లన్నీ. నాటకం నేర్చుకొని పరిషత్తులకు వెళ్ళడం ప్రారంభించాం. ఆ పరిషత్తులకు వెళ్ళిన దగ్గర నుంచి ఆయనకి ఉత్తమ రచన, మాకేదో మరి ఉత్తమ నటుడని, అవును చాలా అవార్డులు వచ్చాయి మీకు, ఇట్లా ఉత్తమ హాస్యనటుడు అని వచ్చినాయి. వచ్చిన తర్వాత 94 దాకా అట్లా ఆడుతూనే ఉన్నా. 94లో అంటే ఈ లోపు ఏమైంది, 84లో కరణికలు రామారావు గారు తీసేశారు. తీసేసినా కూడా మా వర్క్ మాకు ఉంటుంది, మా ప్రైవేట్ వర్క్ కదా ఇది. ఇది అమ్మకాలు, కొనుగోళ్ళు, రిజిస్ట్రేషన్స్ చేయటం, ఇదంతా మాది హెవీ వర్క్. ఊళ్ళో తీరుబడి ఉండేది కాదు. అప్పుడు కూడా ఎంటబడి రిహార్సల్ అని చెప్పి నాకెళ్ళి రిహార్సల్ చేసి ఇంటికి వచ్చి పడుకునేటప్పటికి 11 అయ్యేది నాకు నైట్. ఇప్పుడు 11 అంటే ఏమి లేదు, ఆ రోజుల్లో 11 అంటే చాలా లేట్. లాస్ట్ బస్ వెళ్ళిపోతుంది మాకు తెనాలి నుంచి, లాస్ట్ బస్ వెళ్ళిపోతుంది. 8:30-9కి పడుకోవడమే కదా అప్పుడు. 10కి లాస్ట్ బస్సు, అది అందుకోవాలి. అవును, లేకపోతే మళ్ళీ రాలేము, 6 కిలోమీటర్లు రావాలి. అందుకని అట్లా వస్తూనే చేసాము. చేస్తూ ఇక ఇట్లా 94లో ఏమైందంటే, ఆంధ్ర నాటక కళా పరిషత్ విజయవాడలో జరిగేటప్పుడు సుఖీభవ అనే నాటిక ఆడుతున్నాను. అందులో ఒక 65 ఏళ్ల వేషం నాకు చేస్తుంటే, అది మన ఒక ఆయన పెద్ద ఆయన చూశారు. ఎవరు చూస్తే, ఎవరంటే ఆయన మన ఉషాకిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూరు రామారావు. నాకు తెలియదు ఆయన అని. ఆయన కార్డు ఇస్తే నేను ఆశ్చర్యపోయా, అయ్యో పలకరించలేకపోయాను నేను. వాళ్ళ సంస్థ నుంచి తర్వాత ఉత్తరం రాశారు, మీరు ఆడిన నాటికలో ఫలానా పాత్రధారి ఫోటోలు పంపండి, తర్వాత రండి. ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్కి ఎప్పుడు వచ్చాము మేము, 95 ఫిబ్రవరిలో వచ్చాం, ఫిబ్రవరి 27th. మేము 25th వచ్చాం. వచ్చినప్పుడు సుబ్రాయ శర్మ గారిని నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆయన అప్పుడు ఒంటెత్తు పడి నాటకం ఆడేవారు. ఆయన ఎక్కడ ఆడినా నాటకం, అంటే విజయవాడ ఆడినా, గుంటూరు ఆడినా, దగ్గరలో ఎక్కడ ఆడుతున్నా వెళ్ళి చూసి పలకరించి గురుగారు అంటూ తిరిగేవాడిని. వచ్చి ఆయన ఒకటే నాకు బాగా తెలిసిన ఆయన ఫోన్ చేశాం, సార్ ఏం చేస్తున్నారని. నువ్వెందుకు వచ్చావు, ఎక్కడున్నావు, ఏంటంటే ఇట్లా హోటల్లో ఉన్నాం సార్. ఎందుకు వచ్చావు అన్నాడు. ఇట్లా ఈటీవీ వాళ్ళు పిలిస్తే వచ్చాం సార్ అన్నాడు. ఇవాళ ఖాళీయా అన్నారు. ఖాళీ సార్ అన్నాడు. వేషం చేస్తావా అన్నాడు. చేస్తాను సార్ అన్నాడు. మరి మేసం తీయాలరా అన్నాడు. తీస్తాను సార్ అన్నాడు. అయితే సరూర్ నగర్ వచ్చేసి అన్నారు. సరూర్ నగర్ వెళ్ళాను. వెళ్తాను, ఆ రోజు ఆయన చేయాల్సిన వేషం అది హీరోగా. ఆ వేషాన్ని ఆయన చేయకుండా నా చేత చేయించారు. అది మరి ఈ లోపల అన్ని నేర్చేసుకున్నారా? నేర్చుకోవటం అంటే ఏ విధమైన
ప్రిపరేషన్ ఏమీ అవసరం లేకపోయింది. అంటే మనం ఈలోపు నాటకాలు ఆడుతూనే ఉన్నాం, క్యారెక్టరైజేషన్స్ మీరు చెప్తూనే ఉన్నారు, మేము చేస్తూనే ఉన్నాం. తర్వాత రేడియోలో వాచకం చెప్తూనే ఉన్నారు, రేడియో నాటకాలు చేస్తూనే ఉన్నాం. కాబట్టి అలా వెళ్ళేదంతా వెళ్ళిపోతూనే ఉంది మనకి. అంటే మన దగ్గర ఇప్పుడు మీరు పిలిచి ఒకటి చెప్పారు అంటే మీరు చెప్పిన విధానం ఆయనకి చెప్పిన ఆ విధానం నా మైండ్లోనూ ఉండేది. అదే అలా అలా చూసి నేర్చేసుకున్నారు కొంత. అలా నేర్చేసుకునే ఉన్నాను. నేను చేసినప్పుడు కూడా, రేడియోలో నేను చేసినప్పుడు కూడా నేర్చేసుకునే ఉంటే అది ఫస్ట్ టైం అనమాట. ఆయన కెమెరా ముందు నాకు అవకాశం ఇచ్చి బామ్మగారి మరచెంబు అని మీకు దూరదర్శన్లో చాలాసార్లు వేశారు. అవునవును. ఇవిడ రత్నసాగర్ గారా? కాదు, రత్నగా మన ఈ నవీన్ లక్ష్మి గారు. నవీన్ లక్ష్మి గారు, రైట్. మస్తాన్ రావు గారి, బీర మస్తాన్ రావు గారి వైఫ్ ఆవిడ మనవడు నేను అనమాట. ఆ వేషం నా చేత చేయించారు. అది ఫస్ట్ టైం నాకు. అప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మన మీర్ గారు, శర్మ గారు. ఫస్ట్ టైం నువ్వు కెమెరా వంక కూడా చూడకుండా చాలా బాగా చేసావు, మంచి ఫ్యూచర్ ఉంటుంది, కంటిన్యూ చేయమని. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అప్పటిదాకా నాకు మనం వచ్చాము చేద్దాం అన్నారు, చేద్దాం అంతవరకు. చాలా వ్యత్యాసం ఉంటుంది కదా రంగస్థలానికి, టీవీకి, మళ్ళీ సినిమాకి. సో ఆ మెళకువలు ఎలా నేర్చుకున్నారు? ఇక్కడైతే మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. అదే అడిగారు నన్ను, బోలెడంతా. అదే అడిగారు, నువ్వు ఇది ఫస్ట్ టైం అంటే మీరు గారు నమ్మలా. నేను నమ్మను అన్నారు. లేదు సార్, ఇదే ఫస్ట్ టైం, నేను కెమెరా ముందు ఎప్పుడు చేయలేదంటే. కెమెరా ముందు ఎప్పుడు చూడకుండా చేయటం అనేది జరగని పని నువ్వు చూడకుండా ఎట్లా చేసావు అంటే నేను చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి సినిమా రంగం చదువుతాను సార్. పుస్తకం మా ఇంట్లో ఉండేది. అందులో ఆర్టిస్టుల అనుభవాలు, దర్శకుల అనుభవాలు ఒక వ్యాసాలు పడుతుండేవి భరద్వాజ్ గారి. వ్యాసాల్లో తెలియక కెమెరా వంక చూశాడు, కట్ చెప్పారు, కెమెరా వంక చూడకూడదని చెప్పారు. ఇట్లాంటివన్నీ చదివి అవి మా ఇంట్లో ఉన్నాయి, అంతే తప్ప వేరే ఎక్కడ చేయలేదన్న. వెరీ గుడ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు కంటిన్యూ చేయి, వదిలిపెట్టుకోక అన్నాడు ఆయన. సరే అన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, 27 ఈటీవీకి వెళ్ళాం కదా, వాళ్ళు బాగా ప్రోత్సహించారు, వేషం ఇచ్చి అప్పటి నుంచి దరిదాపుగా నన్ను ఒక 16 సంవత్సరాలు పోషించారు. టీవీ ఈటీవీ 2009 దాకా. 2009 తర్వాత మన జీటీవీలో చిన్న కోడలు చేయాల్సి వచ్చింది. చిన్న కోడలు తర్వాత అట్లా సీరియల్స్ చేస్తూనే వచ్చాను. అది చేశాక ఇది ఎలా అనిపించింది సార్? అంటే అక్కడ కష్టం ఎక్కువ, ఫలితం అంటే మనకి జేబులు నిండవు నాటకంలో, కానీ అక్కడ తృప్తి కూడా బాగుంటుంది. ఒకలాంటి తృప్తి, అంటే మీరు నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక డైలాగ్, అదేంటమ్మా అలా చేసావు, కట్ అయిపోయింది. అవును. సో ఆ వ్యత్యాసం అది జీవితాన్ని నేర్పుతుంది. అది ఇది జీవితాన్ని ఇస్తుంది, బతకనిస్తుంది. అబ్బా, బాగా చెప్పారు సార్. ఆ జీవితాన్ని నేర్పుతుంది, జీవితాన్ని ఇస్తుంది. ఇది అంతవరకు మీకు అంటే ఈ భుక్తి పోరాటాలు ఏమీ లేవా? భుక్తి ఏముంది, రేడియో నాటకం అంటే నాకు మామూలు జాబ్లో నేను డాక్యుమెంట్ రాసుకునేవాడిని. ఈ లోపు ఏమైంది, నాకు గవర్నమెంట్ సర్వీస్లో జాబ్ వచ్చింది. గవర్నమెంట్ సర్వీస్లో చేరా 95 వీళ్ళు వచ్చేటప్పుడు నేను సెలవు పెట్టుకొని వచ్చా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఈటీవీ వాళ్ళు పిలిపించినప్పుడు నేను సెలవు పెట్టుకొని వచ్చా. సెలవు పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పర్మిషన్ ఇచ్చారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఆ పర్మిషన్ మీద చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు మన గవర్నమెంట్ నాటకాలు కూడా చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ ఉపయోగపడింది ఏంటంటే మన రమణాచారి గారు వాళ్ళు రసరంజని సంస్థ ఉంది కదా, అవునవును, రసరంజని సంస్థలో నన్ను ఇన్వాల్వ్ చేయించి నా చేత మంచి మంచి నాటకాలు ఆడించారు. ఇక్కడ కూడా ఎక్కువ విద్య నేర్చుకున్నా. అన్ని చోట్ల నేను దరిదాపుగా నాటకాలకు నేను నేర్చుకున్నటువంటి దర్శకులు ఒక 60 మంది ఉంటారు నేను ఆడుకుంటూ వచ్చిన క్రమంలో. ఇప్పుడు మీరు నేర్పిన దాంట్లో ఎన్నో కొన్ని మెళకువలు ఉంటాయి కదా, అట్లా నేర్చుకుంటూ వచ్చినాయి ఒక 60 మంది దగ్గర నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చాక నేను జాబ్ చేస్తూ ఉండగా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇప్పించి నాకు రసరంజన్లో నాకు మంచి మంచి అవకాశాలు ఇప్పించారు. ఆ విషయంలో రమణాచారి గారికి ఎప్పుడు నేను మా అబ్బాయి విజయ్ కూడా నాటకాలు వేస్తారా? మేమిద్దరం కూడా కలిసి ఆడాము ఎక్కువ. తర్వాత మీ నుంచే ఆబ్వియస్లీ మీ అబ్బాయికి అంటే ఏమైందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నాటకాలు చేస్తున్నాను. రసరంజన్లో మన కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి నాటకాలన్నింటిలోనూ నన్ను పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఒక మంచి వేషం, ఒక మెయిన్ వేషం. అట్లాగే మన డిఎస్ఎన్ మూర్తి గారు, డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, చేట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, వీళ్ళందరి దగ్గర పెద్ద వాళ్ళందరి దగ్గర, నారాయణ గారు, బి నారాయణ గారు అని ఉండేవారు, వాళ్ళందరి దగ్గర నేను వర్క్ చేశాను.
వాళ్ళందరితో చేసినప్పుడు ఏంటంటే ఒక పేరెన్నికి కన్నా నాటకంలో ఒక ప్రముఖ పాత్ర నా చేత చేయించేవాడు. అలా చేసుకుంటూ వచ్చాను. ఈ వచ్చిన క్రమంలో మొదటి నుంచి నేను అక్కడ నాటకాలు పరిషత్తులకు వెళ్ళేటప్పుడు కూడా మరి నేను జాబ్లో ఉండేవాడిని కదా, ఈ వర్క్ అంతా మా చిన్నబ్బాయి చూసేవాడు. చిన్నబ్బాయి అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకురావాలి, అమ్మాయిని మళ్ళీ పంపించాలి, అమ్మాయి భోజనం చూడాలి, ఇంట్లోనే ఉండేవాడు. మా ఇంట్లోనే మా మిస్సెస్ను వాడు చూసేవాడు. మరి అట్లా వాడు ఎక్కువ ఇంటర్మీడియట్తో ఆగిపోయాడు. వాడు చదవకుండా వాడు ఒక వేషం వేసేవాడు, వాడు క్యారెక్టర్ చేసేవాడు. అలా వస్తూ నేనేం చేశాను అంటే 2008లో మేము 90లో పెట్టుకున్న సంస్థ శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు అని. ఇక అది వాడిని ఎత్తిన పెట్టాను. 2008 నుంచి వాడే డైరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. వాడి దర్శకత్వంలోనే దాదాపు 15 నాటికలు దాకా ఆడాను. 10-12 నాటికలు ఆడాను. నాకు వాడి దర్శకత్వంలోనే నంది అవార్డు తీసుకున్నాను. వాడి దర్శకత్వంలోనే నేను నంది అవార్డు తీసుకున్నాను. అంతకుముందు తీసుకోవాలి నేను. అట్లా వాడేంటంటే వాడికి తెలిసింది నాటకం, ఇక రెండో తెలియదు వాడికి. ఇప్పుడు నేనన్నా అంటే ఇటు వృత్తిపరంగా అకౌంట్స్ తెలుసు నాకు, లేదా సర్వే తెలుసు, డాక్యుమెంటేషన్ తెలుసు, ఇలా చెప్పగలుగుతాం. వాడికి నాటకం తప్ప ఇంకేం తెలియదు. ఏమి తెలియదు. చాలా విశేషం సార్ మీరు ప్రోత్సహించడం కూడా. ఎందుకంటే పిల్లలు స్థిరపడిపోవాలి, ముందు ఒక డిగ్రీ వచ్చేయాలి అర్జెంటుగా. ఎక్కువ కాలాన్ని నువ్వు వెచ్చించి నేర్చుకున్నది నా పక్కన అది ఒకటే. అవును. పెద్ద అబ్బాయి ఏం చేశాడు, ఈ తాతల తండ్రుల నుంచి వస్తున్న వృత్తి చేస్తానన్నాడు. అవును. ప్రైవేట్గా చేసుకోవచ్చు కదా, నేను ఇదే చేస్తానన్నాడు. డాక్యుమెంటేషన్ సర్వే వాడు ఉండిపోయాడు ఊళ్ళో. మేమిద్దరం హైదరాబాద్ వచ్చాం. వీడు ఇది నేర్చుకున్నాడు నాతో తిరుగుతూ. మన సోమేశ్వర గారి దగ్గర పనిచేశాడు వాడు, శర్మ గారి దగ్గర, డేషన్ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర ఏవో నాటికల్లో వేషాలు వేస్తూ వచ్చేవాడు. తర్వాత మన కోట్ల హనుమంతరావు గారితో మాయాబజార్ అని ఈటీవీ 2 అది వచ్చేది. అవునవును. అందులో ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు వాడు. అట్లా ఇక అదే వాడి వృత్తి అయింది. ఆ వచ్చే క్రమంలో వాడి నాటికలు ఎక్కువగా వర్క్ చేశాను నేను. వాడికి దరిదాపుగా 13 నందులు వచ్చినాయి అనుకుంటా. 13 ఉన్నాయి నందులు, నాకు ఒకటే ఉంది. తండ్రి అయితే మురిసిపోతుంటారు మీ అబ్బాయిని చూసి మీరు. మురిసిపోయేది ఏమన్నా, బ్రతుకు తెరువు ఉంటే చాలండి. ఎవరైనా అంటే నేను అదే ఇందాక నుంచి నేను ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటే బ్రతుకు తెరువే అందరి మధ్యతరగతి కుటుంబాల్లో అంతే, దాని మీదే బతికాడు వాడు. వాస్తవంగా ఇప్పుడు ఒక నాటిక తీసేవాడు, 70 ప్రదర్శనలు ఆడేవాళ్ళం ఇద్దరం కలిసి. ప్రదర్శనకి 1000-1500, 2000, 1000-1500, 2000 మిగిలేవి. అదే వాడి సంసారం. నన్ను ఎప్పుడు వాడు పాపం డబ్బులు అడగలేదు. దాంతోనే వాడేమన్నా అంటే ఇక్కడ ఉంటే నాకు ఖర్చు ఎక్కువ పెరుగుతుందని చెప్పి ఊళ్ళోనే సెటిల్ అయ్యాం అందరం. అక్కడే ఇల్లు కట్టుకున్నాం, అక్కడే ఉంటాడు. ఇప్పటికీ వచ్చిపోతాడు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసే ఉంటారు మీరు. అందులో చేసే చాలా హిట్ అయిన సినిమా. అవును, అందులో ప్రెసిడెంట్ గా చేశాడు.